దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో చట్టాలు తెచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బీసీల కునగణన చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. 6 నెలల్లో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ ఆమోదించి అసెంబ్లీ తీర్మానం చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకత్వం ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో బీసీల కులగణన చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ కులగణన అవసరమా అంటే ఖచ్చితంగా కులగణన అవసరం. ఒక కులము, ఒక కుటుంబము ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే మనకు సర్వే కావాలి, కులగణన కావాలి. ఏ కులము ఏ స్థాయిలో ఉంది, ఆ కులానికి ఆ కుటుంబానికి మనం ఏ రకంగా ప్రభుత్వ పరంగా మనము ఆదుకోవచ్చు అనే ఆలోచనతోటి ఈ కులగణన ఈ రోజు విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వర్గీకరణ అనేది ఒక కులానికి వ్యతిరేకం కాదు. 59 కులాలు దళిత కులాలు ఉన్నాయి తెలంగాణలో. 59 కులాలలో అసమానతలు పెరిగినాయి. అసమానతలు పోవాలి, ప్రతి ఒక్కరికి వాటా అందించాలి, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, సమానత్వం దిశగా మనం ముందుకు పోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే 6 మాసాలలో వర్గీకరణ నివేదికను తీసుకొని కేబినెట్ ఆమోదించి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర ఎవరిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది. మళ్ళీ కేంద్ర బడ్జెట్లో 2 కేంద్ర మంత్రులు రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. రఘునందన్ రావు దుబ్బాకు ఎమ్మెల్యేగా ₹1 కూడా తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు, బదిలీలు, పదోన్నతులు కల్పించారని కొండా సురేఖ తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ కు ఓటేయాలా లేకపోతే బీజేపీకి ఓటేయాలా అన్నప్పుడు దానికి ఆన్సర్స్ కూడా మీరు ఎత్తుక్కోవాలి. గతంలో రఘునందన్ రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అంటే ఇక్కడ కాదు, ఈ డిస్ట్రిక్ట్ లో నిలబడ్డప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను అధికార పార్టీలో ఉన్న సెంట్రల్లో నేను గెలిస్తే ఇట్లా చిటికేస్తే పైసలు వస్తాయి, మొత్తం దుబ్బాక నియోజకవర్గం అంతా అద్దంలాగా మెరిసిపోతుంది అని అన్నాడు. మరి ₹1 అన్న జీవో తీసుకొచ్చిండ సెంట్రల్ నుంచి అని నేను అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలు గాలి తిరిగిండు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలోకి వచ్చిండు. మరి ఎంపీ ఎలక్షన్లలో కూడా ఆయన గెలిచేటోడు కాదు. మరి ఎవరు అన్నం పెట్టిండ్రు ఆయనకు? టీఆర్ఎస్ వాళ్ళు అన్నం పెట్టిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా క్రాస్ ఓటింగ్ చేసి ఆయనని గెలిపించి ఈరోజు ఢిల్లీకి పంపించారు. వీళ్ళు మాత్రం ఢిల్లీకి ఒక్కరు కూడా పోవద్దు, మనం ఇంట్లో కూర్చుంటామే కానీ టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని మాత్రం పంపాలి.